మా ఇంట్లో కార్తీక పౌర్ణమి ఎలా జరిగిందో చూద్దాం రండి. పొద్దున్నే ముందుగా గౌరీదేవ పూజ అయితే చేశారండి మా అమ్మగారు. గౌరీదేవ పూజ పొద్దున్నే చేసిన తర్వాత సాయంత్రం ఇంటి బయట ఉన్న వాకిట్లో ముగ్గు వేసి ఒక పీటను పెట్టి 365 ఒత్తి దీపాలు, తెప్ప దీపాలు, ఉసిరికాయ దీపాలకి సిద్ధమైతే చేశారండి. ముందుగా తెప్ప దీపాన్ని అయితే వెలిగించానండి. అరటి తెప్పలో దీపం వెలిగించి ఆకాశంలో ఉన్న పౌర్ణమికి చూపించి నమస్కారం చేసుకుని నీటిలో అయితే తెప్ప దీపాన్ని వదిలానండి. తెప్ప దీపాలు నీటిలో వదిలేటప్పుడు నదుల పేర్లన్నీ చెప్తూ వదలాలండి. ఇలా నదుల పేర్లు చెప్తూ వదలడం వల్ల అన్ని నదుల్లో తెప్ప దీపం వెలిగించినంత ఫలితం అయితే వస్తుంది. ఇంకా 365 ఒత్తి దీపాలు, ఉసిరికాయ దీపాలు వెలిగించి ఆకాశ దీపం అయితే వెలిగించామండి. మనసులో ఉన్న కోరికలన్నీ సోమవారికి కోరుకున్నాము. దీపాలు వెలిగించిన తర్వాత రాత్రికి అలిపిరి అయితే వెళ్ళాము. కార్తీక పురాణం ప్రకారం కార్తీక పౌర్ణమి రోజు ముందుగా విష్ణు ఆలయంలో దీపం వెలిగించి తర్వాత శివాలయంలో దీపం అయితే వెలిగించాలి. అందుకే అలిపిరిలో ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో ఉన్న ఆంజనేయ స్వామివారి దగ్గర 1,00,000 ఒత్తులతో అయితే దీపం అయితే వెలిగించామండి. వెంకటేశ్వర స్వామికి పిండి దీపం అంటే ఎంతో ఇష్టం కాబట్టి సోమవారి కోసం పిండి దీపాలు చేసి 365 ఒత్తుల దీపం అయితే వెలిగించాం. ఇంకా అలిపిరిలో ఉన్న స్వామివారిని ఏకాంత సేవ టికెట్ తీసుకొని స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నాము. స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత కపిల తీర్థం అయితే వెళ్ళాము. తిరుపతిలోనే అతిపెద్ద శివాలయం అండి కపిల తీర్థం. కార్తీక మాసంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తిరుపతి తిరుమల దేవస్థానం చాలా బాగా చూసుకుంటుంది. అస్సలు ఖాళీ అయితే లేదండి దీపం పెట్టేదానికి. అంత రద్దీగా ఉన్నారు గుడిలో అయితే. గుడి లోపల కాకుండా బయట ఉన్న జంగిల్ బుక్ లో అయితే దీపాలు పెట్టుకునేదానికి అలో అయితే చేస్తున్నారండి. తిరుపతిలో ఉన్న పురాతనమైన ఆలయంలో కపిల తీర్థం కూడా ఒకటి. అంతేకాదు తిరుమల శ్రీనివాసుడి కళ్యాణం ఏ ఆటంకాలు లేకుండా జరగాలని సాక్షాత్తు తిరుమల శ్రీవారి అమ్మగారైన వకులమాత ఈ శివలింగాన్ని పూజించారండి. ఇంకా మారేడు చెట్టు ఎక్కడుందో చూసుకొని మారేడు చెట్టు కింద అయితే 365 ఒత్తి దీపాలు వెలిగించాము. దీపాలు వెలిగించి స్వామివారిని దర్శనం అయితే చేసుకున్నాము. ఇక్కడున్న శివలింగం సాక్షాత్తు భూమిని చీల్చుకుంటూ వెలిసింది. ఈ శివలింగానికి కపిల గోవు తన పాలతో కూడా ఇక్కడ అభిషేకం అయితే చేసింది. మీరు ఈ పౌర్ణమికి ఏ గుడికి వెళ్లారో కింద కామెంట్ అయితే చేయండి. మీరు కూడా తప్పకుండా ఈ కార్తీక మాసంలో కపిల తీర్థంని దర్శనం అయితే చేసుకోండి.